మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మిత్రులందరూ కూడా మా హరిని ఆరాధ్య బ్యానర్పై నిర్మితమైన రాధాకృష్ణ మూవీ తరపున ప్రత్యేకంగా మీ అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మన రాధాకృష్ణ మూవీ ఫిబ్రవరి 5వ తారీఖున తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర పరంగా రిలీజ్ కాబోతున్నందుకు ముందుగా మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఈ సినిమాని కూడా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆదరించి చక్కటి సినిమాని మరి విజయవంతం చేస్తారని మేమందరం కూడా మా యూనిట్ తరఫున కోరుకుంటున్నాం. నేటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రముఖ దర్శకులు శ్రీనివాస్ రెడ్డి సార్, డమరుకం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా హాస్య నటులు మరి పెద్దలు గౌరవనీయులు కృష్ణభవన్ సార్ గారికి, అదేవిధంగా ఫణి గారికి, అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకురాలు, ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వ వహిస్తూ మరి ఈనాటి మా హరినాథర్ బ్యానర్ పైన మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న కొత్త ప్రొడ్యూసర్ని కూడా తను మంచి మనసుతో మమ్మల్ని ముందుండి నడిపిస్తూ మా సినిమాకి మంచి సంగీతాన్ని అందించినటువంటి మంచి మనసున్న మా ఎంఎం శ్రీలేఖ మేడం గారికి కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే 2 రోజుల కిందనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఎవడే సాంగ్ రిలీజ్ అయింది. చాలా తక్కువ టైంలో నేను ఒక యాజ్ ఏ ప్రొడ్యూసర్గా 3 సాంగుల తర్వాత ఎంత అద్భుతమైన సాంగ్ ఇచ్చి ప్రజాదరణ పొంది ఈరోజు యూట్యూబ్లో మంచి ట్రెండింగ్ నడుస్తున్నది. కాబట్టి నిజంగా మేడం కూడా ప్రత్యేక అభినందనలు మరి ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తూ, ఇంకా మిగతా సాంగ్స్ కూడా వచ్చేటివి ఉన్నాయి. వాటి ద్వారా కూడా మేడంకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది. ఆ ప్రొడక్షన్ చేసినటువంటి మా బ్యానర్ కూడా మంచి నేమ్ వస్తుంది. మరి ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాంటి మంచి మెలోడీ, అద్భుతమైన సాంగ్స్ని అందించారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా హీరో అనురాగ్ గారు మొదటి నుండి తను ఎంతో సపోర్ట్గా ఉంటూ ఈరోజు రిలీజ్ వరకు కూడా తను ఎంతో మాకు సహకరిస్తూ మరి అన్నింటినీ ముందుండి వచ్చినటువంటి హీరో అనురాగ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా డైరెక్టర్ ప్రసాద్ వర్మ గారు మరి మొదటిసారి పరిచయమైనప్పటి నుండి ఈరోజు మనం డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ వరకు కూడా నా వెన్నంటి ఉండి మరి మా డైరెక్టర్ సార్ని ఎప్పటికి కూడా అనువెంటి ఉండి సారు సలహాలు సూచనల మేరకు మరి ఈరోజు ఈ స్థాయికి అంటే రిలీజ్ వరకు వచ్చినామంటే కూడా నిజంగా నేను చాలా భయపడ్డా. ఎందుకంటే సినిమా అనేది చాలామంది చెప్తా ఉన్నారు, చాలా చెప్పిండ్రు. సినిమా అంటే చాలా ప్రపంచం, అది దాంట్లో మనం ఎక్కడుంటాం, చిన్నవాళ్ళం, చిన్న స్థాయి, మన వల్ల కాదు అని అన్నారు. కూడా నేను ఏ రోజు కూడా భయపడకుండా ఒక పట్టుదలతో, మొండి ధైర్యంతో ఈరోజు మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మా తండ్రితో సమానమైనటువంటి వారిని నమ్ముకొని ఈరోజు ఇండస్ట్రీలో నేను వచ్చిన అదే నమ్మకంతో ఈరోజు వరకు కూడా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడు మా అందులో ఉన్నాడు. మేము మంచి సినిమాని తీసినాం, సక్సెస్ఫుల్గా ఉన్నాం. రేపు మీ అందరి ముందు కూడా సక్సెస్ఫుల్గా ఉంటామని కూడా ఆ నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ కాప్ చూసినప్పటి నుంచి కూడా మా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. కాబట్టి మరి వారికి కూడా అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఫిబ్రవరి రోజు మేము కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాం. చాలా థియేటర్లలో సాధ్యమైనన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి మరి చకచక కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఆదిత్య ద్వారా రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కూడా మంచి ప్రేక్షకాదరణ ఉంది. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. మరి ఈ సినిమా మరి ముఖ్యంగా ప్రధానంగా అమ్మ లక్ష్మీపర్వతమ్మ విజయవాడలో ఉన్నారు, ఖచ్చితంగా ఫ్రీ రిలీజ్కి వస్తారని మాట ఇచ్చిండ్రు. అమ్మ లేకపోయినప్పటికీ కూడా రాధాకృష్ణ మూవీకి ఆమె ఒక బ్యాక్ బోన్ లాగా వెన్నంటి ఉండి మారుమూల ప్రాంతం మా విలేజ్కి వచ్చి కూడా నటించి ఈరోజు తన పర్ఫార్మెన్స్ని కూడా అద్భుతంగా చేసి మొట్టమొదటిసారి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాలో నటించినప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసిర్రు. మరి అమ్మకు కూడా మా సినిమా ద్వారా మంచి పేరు వచ్చి మరి అమ్మను కూడా ఒక కొత్త కోణంలో కూడా ప్రేక్షకులు చూసి ఆనందిస్తారని కూడా నేను ఆశతో ఉన్నా. అదేవిధంగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు ఒక ప్రత్యేకంగా అంటే లీడింగ్ రోల్లోనే అంటే సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా తను ప్రత్యేకంగా ఈ సినిమాలో ఉన్నాడు. కాబట్టి తను కూడా సినిమా షూటింగ్లో ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయినరు. తను కూడా తప్పకుండా ఫ్రీ రిలీజ్కి వస్తానని మాట ఇచ్చారు. కాబట్టి తనకు కూడా మరి మీ అందరి ద్వారా కూడా సంపూర్ణేష్ బాబు కూడా మంచి ఇమేజ్, మంచి పేరు వస్తుందని కూడా నేను మరి తెలియజేస్తున్నా. అదేవిధంగా మన సినిమాలో హీరో అనురాగ్ కూడా అంటే మొట్టమొదటిసారి కూడా ఫుల్ అంటే హీరోగా చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తను ఈరోజు ఆ సినిమాలో నటించిండు. నిజంగా ఈరోజు మరొక్కసారి కూడా నేను వేదిక ద్వారా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా,
అనురాగ్ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మంచి బ్రేక్ ఈ రాధాకృష్ణ మూవీ ఇస్తుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీలో తను చాలా సినిమాలు చేస్తాడు. నేను ఈ మధ్య మొన్న కొత్త సినిమా తనది రామానాయుడు మన అన్నపూర్ణ స్టూడియోలో అనౌన్స్ అయింది. నేను కూడా చాలా సంతోషం. మీరు చాలా సినిమాలు చేయాలి, మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మన సినిమాలో హీరోయిన్ ముస్కాన్ శెట్టి గారు, తను బాలకృష్ణ పక్కనే మొట్టమొదటిసారి పైసా వసూలు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తూ రెండో సినిమాలనే మన బ్యానర్లో ఒప్పుకున్నందుకు కూడా తనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం ఈ రాధాకృష్ణ ఫిలిం డైరెక్షన్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే పుప్పాల సాగరిక కృష్ణకుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పల్లెటూరి బ్యాక్డ్రాప్లో ఒక అద్భుతమైన క్యూట్ లవ్ స్టోరీతో పాటు ఒక హ్యాండీక్రాఫ్ట్ 64 కళలు ఒక కళ. సో హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి చేసామండి. సో దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా బ్యాక్డ్రాప్ నిర్మల బొమ్మలతో తీసిన, నిర్మల బొమ్మల మీద తీసిన బొమ్మ ఇది. దీనికి మ్యూజిక్ శ్రీలేఖ గారు, మర్చిపోతానేమో ముందే చెప్పేస్తాను, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒక స్మూత్ లవ్లీ లవ్ స్టోరీ. మరి డైరెక్టర్ గారు ప్రసాద్ గారు అద్భుతంగా చేశారు. మరి శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఆయన శిష్యుడే. అయిన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారు ఈ సినిమాకి. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఆయన కొత్త అయినా ఈ కథ ఎంత స్మూత్ సాఫ్టో, ఆయన కూడా యూనియన్ లీడర్ అయినా కానీ స్మూత్ సాఫ్ట్ అని ఇప్పుడు స్పీచ్ ప్రకారం మీరు వినే ఉంటారు. ఇందులో ఒక ట్రాక్ ఇన్కార్పొరేట్ చేశారు ఈ సబ్జెక్ట్లో శ్రీనివాసరెడ్డి గారు. అది నాకు కృష్ణేశ్వరరావు గారని, మామూలుగా అయితే నాదే నొక్కేదును అబద్ధం ఆడకూడదు కాబట్టి చెప్తున్నాను. కృష్ణేశ్వరరావు గారని ఒక ఊళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఆయన రైటర్. ఆయన ఎప్పుడో దాన్ని ఇందులో పెట్టడానికి కుదిరింది, సులువైంది. దాంతో నేను, ఆలీ, వరిత, చమ్మక్ చంద్ర, ఫణి ఇలా మేమందరం కలిపి ఒక ట్రాక్ చేసి ఇచ్చేసారు. తర్వాత డబ్బింగ్ చెప్తుంటే కూడా నాకు జనరల్గా నవ్వు రాదు, అనుమానం వస్తుంది తప్ప. కానీ ఈ సినిమా డబ్బింగ్ చెప్తుంటే నవ్వు వచ్చి వెంటనే శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశా, బాగా వచ్చిందండి ట్రాక్, చాలా బాగుంది. దాన్ని ఆయన బ్లెండ్ చేసిన ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ రాధాకృష్ణ సినిమా హిట్ అయ్యి మేము బాగుంది అని ఎంత సంతోషిస్తున్నామో, రేపొద్దున రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చూసి అంతే ఎక్కువ సంతోషిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ బాబా దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆయన ప్రొడ్యూసర్గా 10 కాలాలు ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే మంచి మనసు ఉంది, మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి డబ్బు కూడా ఉండాలి కదా సినిమా తీయాలంటే. ఈ సినిమా ద్వారా ఆయన మళ్ళీ సినిమాలు తీసే మనీ వచ్చి అంతే సహృదయంతో ఆయన మళ్ళీ సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, డైరెక్టర్ గారికి మంచి బ్రేక్ అవ్వాలి, ఇది హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి ఉంటాను. నమస్తే. నిజంగా నేను చెప్పిన ఫస్ట్ వర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా శ్రీనివాసరెడ్డి అన్న గారికి. నిజంగా ఈ సినిమాలో నేను చేస్తానంటే కారణం మా శ్రీనివాసరెడ్డి అన్న గారు ఫోన్ చేసి, ఫణి ఇందులో మంచి కామెడీ ట్రాక్ ఉంది, ఇందులో నువ్వు చేయాలని చెప్పారు. ముందుగా మా శ్రీనివాసరెడ్డి అన్న గారికి థ్యాంక్ యూ. మనందరం కూడా మొన్నటి కరోనాతో ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకున్నాం. మనందరం కూడా కరోనా వ్యాక్సిన్ గురించి వెయిట్ చేసాం. కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఇంకోటి మనందరం వెయిట్ చేసేది కామెడీ వ్యాక్సిన్. అది కూడా శ్రీనివాసరెడ్డి గారి కామెడీ వ్యాక్సిన్. చాలా రోజులు అయిపోయింది, చాలా మిస్ అయిపోయాం. అదంతా కూడా కామెడీ వ్యాక్సిన్ వచ్చేసింది. మీరందరూ రెడీగా ఉండి టీకాలు వేయించుకోవటమే. అంటే రాధాకృష్ణ సినిమా చూస్తే మళ్ళీ మనం టాటా బిల్లలైలా, మధ్యలో ఈ సినిమాలు అన్నీ అన్నయ్య చూసిన ఎట్లా ఉంటాయో మళ్ళీ ఈ సినిమా చూస్తే మంచిగా అన్ని రకాల కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అన్ని రకాలుగా ఇందులో ఉంటాయి. నిజంగా ఈ సినిమా చూడండి, మళ్ళీ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంత మంచి సాంగ్స్ అంటే, ఈ మధ్యకాలంలో మెలోడీ సాంగ్స్ కరువైపోయింది. మొత్తం అంటున్న సాంగ్స్ ఈ మధ్యలో వినటానికి వినసొంపుగా ఉన్న మ్యూజిక్ ఇచ్చారు మా శ్రీలేఖ గారు. అదేవిధంగా మా డైరెక్టర్ గారు
ఇప్పుడు వస్తున్న చాలామంది టెన్షన్ పడిపోయి అబ్బా అంటుంటారు, అది ఏం లేదు. మంచి ప్రశాంతంగా అంతమంది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ అయినా కూడా ఎక్కడ టెన్షన్ పడకుండా చాలా బాగా చేశారు. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు ఎంత మంచివాళ్ళు అంటే, నేను షూటింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా పిలిచి చెక్ ఇచ్చారు నాకే. నిజంగా ఈ సినిమా ఇంకా చాలా చాలా బాగా ఆడాలి. 5వ తారీఖున మీ ముందుకు వస్తుంది. అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్ గారిని ఆస్వాదించండి, మా అందరిని ఆస్వాదించి సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి కామెడీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఆ గ్యారంటీ మేము ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఫణిని కూడా ఇలానే బ్లెస్ చేస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మీరందరికి వచ్చి మా ఈ ప్రెస్ ఈవెంట్కి ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఒక చాలా మంచి సాఫ్ట్ లవ్ స్టోరీ అండి, విత్ లాట్ ఆఫ్ కామెడీ. శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారంటేనే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కామెడీ ఏ రేంజ్లో ఉంటుంది అనేది. అండ్ లవ్ స్టోరీ కూడా అదే విధంగా ఒక చాలా మంచి, అంటే సాఫ్ట్, ఎక్కడ ఏది ఎక్కువ కాకుండా మంచి ఒక స్మూత్ లవ్ స్టోరీ, ఒక పల్లెటూరు లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా అంత మంచి నీట్గా చూపించారు మా డైరెక్టర్ ప్రసాద్ వర్మన. అండ్ మా ప్రొడ్యూసర్ గారు అసలు ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ ఈవెంట్ ప్లస్ రిలీజ్ వరకు కూడా ఇలాగే ఎనర్జెటిక్గా ఇలాగే ఉన్నారు. అన్నిట్లో మాకు ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. సార్ ఇది కాదు ఇది కావాలంటే ఓకే అని చెప్పి అన్నిట్లో రెడీ. ఏదైనా మా డిఓపి గారు ఏదైనా చెప్పినా సార్ పెడదాం సార్ అని చెప్పి అన్నిటికీ రెడీ చేసి అసలు ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశారు. అసలు చాలా పని చేస్తారు మా ప్రొడ్యూసర్ గారు. అండ్ నేను చాలా లక్కీ యాక్చువల్గా, ఎందుకంటే రాగల 24 గంటల్లో 3 ఇళ్ళలో ఒక చేశాను. ఆ తర్వాత నేను రాధాకృష్ణలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి సార్కి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఆయన లేకపోయి ఉంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో. బికాజ్ ఆఫ్ హిమ్ అండ్ అలీ సార్ బాగా సపోర్ట్ చేశారు. నేను ఫస్ట్ ఈ పెద్ద మూవీ హీరోగా చేస్తున్న దాంట్లో అలీ సార్ నాకు సార్ని పరిచయం చేయించి ఆ తర్వాత మా మంచి బాండ్ ఉండి ఈ ఛాన్స్ ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను ఈ మూవీలోనే ఫస్ట్లో యాజ్ ఏ మెయిన్ లీడ్ చేస్తున్న దాంట్లోనే పెద్ద ఆర్టిస్టులతో పనిచేయడం ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్గా. ఎందుకంటే చాలామందికి అవకాశం దొరకదు పెద్దవాళ్ళతో యాక్ట్ చేయడం ఫస్ట్ దాంట్లోనే. సో థ్యాంక్ యూ సార్, వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ప్లెజర్. అండ్ మా సినిమాకి మ్యూజిక్ శ్రీలేఖ మ్యామ్. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ జోన్లో తీశారు యాక్చువల్గా. అంటే స్వీట్ అండ్ సాఫ్ట్ సాంగ్స్ ఉన్నాయి అన్నిట్లో. ఇప్పుడు మా సాంగ్స్కి బాగా రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్గా. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ వెల్ మీడియాలో కూడా. అండ్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్ యూ, మాకు అంతా ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. లక్ష్మీ పార్వతి మ్యామ్ యాక్ట్ చేయడం అనేది ఎప్పుడు ఎవరు చూడలేదు, ఫస్ట్ టైం యాక్ట్ చేశారు, అది కూడా మా సినిమాలో యాక్ట్ చేయడం. అది ఒక ఐఎమ్ ఆనర్డ్ ఫర్ దట్. అండ్ ముస్కాన్ పెద్ద హీరోతో వర్క్ చేశారు, బాలకృష్ణ గారితో. ప్లస్ మా ప్రొడక్షన్లో వర్క్ చేసి అసలు ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా హార్డ్ వర్కింగ్. ఇంత మంచి యాక్ట్రెస్ మా సినిమాకి దొరకడం మంచి, అంటే చాలా బాగా ఆ స్టోరీకి అడాప్ట్ అయ్యేలాగా రోల్ ఉంది ముస్కాన్ది. అండ్ నా పార్ట్కి వస్తే ఇట్స్ ఏ సాఫ్ట్ పర్సన్, ఏ సాఫ్ట్వేర్ పర్సన్. అండ్ అతను తన లవ్ స్టోరీ, చిన్నప్పుడు లవ్ స్టోరీ నుంచి ఎలా ట్రావెల్ అవుతారు, ఏమవుతుంది, అందులో కామెడీ సంపన్నతో చాలా బాగా కామెడీ ఉంటుంది అసలు. అందరూ ఈ చాలా టైంలో కామెడీస్ అనేది ఎక్కడ లేదు, మంచి సినిమా అనేది రాలేదు. మా సినిమా ఎంత మంచిగా వచ్చింది అండ్ మేము అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు చూసాక మీరు అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అసలు. ప్లీజ్ అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూడండి, మాకు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. February 5th రిలీజ్ మూవీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు ఈ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రతి సినిమా, ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క సినిమా కూడా నాకు కొత్తగానే ఉంటుంది, ప్రతి పాట కొత్తగానే ఉంటుంది. ప్రతి పాటకే నేను టెన్షన్ పడతాను, అమ్మో ఈ పాట ఎలా వస్తుందో అని. సో ఈ సినిమా కూడా అంతే టెన్షన్ పడుతూ ప్రతి పాట అండ్ రికార్డింగ్ చేశాను. అండ్ భగవంతుడి దయ వల్ల అన్నీ బాగా కుదిరినాయి అని చెప్పాలి. బికాజ్ ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతామండి, హీరో పెద్దోడైనా చిన్నోడైనా, మూవీ పెద్దదైనా చిన్నదైనా, బట్ ఎఫర్ట్ ఈజ్ ద సేమ్. బట్ ఈ సినిమాకి కొన్ని సినిమాలకు మాత్రమే అలాగ కుదురుతాయి. ఎస్పెషల్లీ శ్రీనివాస్ రెడ్డి గారి సినిమా అంటే అది ఎందుకు అలా కుదిరేస్తుంది, ఫస్ట్ ట్యూనే అలాగా కుదురుతుంది. అండ్ ఈ సినిమాకి నేను స్టోరీ ఏంటి, హీరో ఎవరు,
ఏం బడ్జెట్ అని కూడా అడగలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇలా సినిమా చేయాలని వెంటనే నేను ఒప్పుకున్నాను. బికాజ్ ఆయన మీద ఉన్న నా రిగార్డ్స్ అలాంటివి, ఆయనతో నా జర్నీ అలాంటిది. సో ఆయనతో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కాబట్టి సో ఆయన మీద నాకు నమ్మకం. ఆయన ఒక సినిమా చేశారు అంటే డెఫినెట్గా అది బాగుంటుందని. ఈవెన్ దో ఆయన శిష్యుడు ప్రసాద్ డైరెక్షన్ అయినా కూడా సో శ్రీనివాస్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు అంటే సో నాకు ఒక ధైర్యం అనమాట, డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ మూవీ అని. సో ఈ రోజున ఫైనల్గా అది రిలీజ్కి వచ్చింది February 5th. సో ప్లీజ్ అందరూ వచ్చి మూవీని వాచ్ చేసి ఆ టీం అందరినీ కూడా బ్లెస్ చేయండి. అలాగే కృష్ణ భగవాన్ గారు ఇందులో ఒక మంచి అసెట్ అని చెప్పొచ్చు. అలాగే ఫణి గారు, హీరో అనురాగ్ కొత్తతను, సో డెబ్యూ హీరో, అండ్ ముష్కాన్ శెట్టి, డైరెక్టర్ ప్రసాద్ గారు. సో అందరినీ కూడా, అండ్ థ్యాంక్ యూ రాజీవ్ గారు ఫర్ రిలీజింగ్ ఓవర్సీస్ దిస్ మూవీ రాధాకృష్ణ. ఇలాగే మా టీంలో చేసే మూవీస్ అన్నీ కూడా మీరు రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన పాత్రికేయులకు, రేపొద్దున చూడబోయే ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్ శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మీకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అండ్ ఈ మ్యూజిక్, ఈ 5 songs and 2 bit songs-ని రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. February 5వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి రాధాకృష్ణ, ఈ సినిమా ద్వారా మొదటిసారి నిర్మాతగా, మొదటిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్నటువంటి సాగరిక కృష్ణకుమార్ ప్రొడ్యూసర్, అండ్ నా దగ్గర వర్క్ చేసినటువంటి ఈ సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నటువంటి ప్రసాద్ వర్మ, ఇద్దరిని కూడా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే మొదటి సినిమా అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక ప్యాషన్తో ఈ సినిమాను వాళ్ళిద్దరు చేశారు. నిర్మాతగా తను అయింది నిర్మల్ ఊరు, ఆ ఊరిలో పుట్టు పెరిగినటువంటి ఆయన ఆ నిర్మల్ బొమ్మల బ్యాక్డ్రాప్లో ఈ సబ్జెక్టుని తీసుకొచ్చి ఈ సినిమా చేయాలని వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చినప్పుడు సబ్జెక్ట్ వినగానే చాలా బాగా నచ్చింది. సో దాంతో నా దగ్గర వర్క్ చేసినటువంటి నా ఒక తమ్ముళ్ళలాగా, నా ఇంట్లో ఒక కొడుకులాగా వాడు ప్రసాద్. సో నా వరకు నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాను. అదేవిధంగా ఈ సినిమా బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను మ్యాక్సిమం నా వంతు నేను ఏం చేయగలుగుతానో అది సినిమాకి చేశానండి. సో మొదటిసారి నిర్మాతగా అడుగుపెట్టినటువంటి కృష్ణకుమార్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఆయన ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహించినటువంటి నా తమ్ముడు ప్రసాద్ వర్మ, వాడికి కూడా ఈ సినిమా మంచి హిట్ అయ్యి వాడికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది నిర్మల్ బొమ్మల బ్యాక్డ్రాప్లో చేసినటువంటి ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి. అంటే సినిమా అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అనుకుని ఒక సినిమా చేసామనేది కాకుండా ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ కూడా పాస్ చేస్తున్నాం. అంటే అంతరించిపోతున్నటువంటి ఈ నిర్మల్ బొమ్మల బ్యాక్డ్రాప్లో చేసినటువంటి ఈ కథలో ఈ హస్తకళలు అనేటటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి, అలా ఈ హస్తకళలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అంతరించిపోతున్నాయి. అలాంటి ఈ కళలను బ్రతికించాలి అనేటటువంటి ఒక బ్యాక్డ్రాప్లో ఒక అందమైన లవ్ స్టోరీ ఇది. సో ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్స్ అనురాగ్, ముస్కాన్ శెట్టి ఇద్దరు కూడా ఆ పాత్రలకి చాలా అద్భుతంగా, ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు సరిపోయారు. చాలా చాలా బాగా చేశారండి. సో వాళ్ళిద్దరికీ కూడా ఈ సినిమా ద్వారా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఈ సినిమా ద్వారా లక్ష్మీపార్వతి గారు ఇందులో ఒక కీలకమైనటువంటి పాత్రని ఆమె చేయడం జరిగింది. సో ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఆ పాత్రకి ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి అని సినిమా ఆర్టిస్టులే చాలామంది అనుకున్నప్పుడు, అంటే ఎవరేసినా అది రెగ్యులర్గానే ఉంటుంది. అలా కాకుండా ఒక కొత్తగా ఈ సినిమాలో ఏదన్నా ఈ సినిమా గురించి ఒక టాపిక్ ఉండాలి, ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఎవరన్నా ఒక నోటెడ్ పర్సన్ వేస్తే బాగుంటుంది కదా అని నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఫస్ట్ ఆవిడైతే అయ్యో నేనేంటి సినిమాలో యాక్ట్ చేయడం ఏంటని అన్నారు. కానీ ఈ సినిమాలో మీరు యాక్ట్ చేస్తే సినిమాకి చాలా ప్లస్ అవుతుందమ్మా, అలాగే మీకు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసిన అనుభూతి కలుగుతుందని కథ చెప్పంగానే ఆవిడ చాలా బాగా ఇంప్రెస్ అయ్యి ఇందులో చేయడం జరిగింది. సో మొదటిసారి ఆమె సినిమాలు యాక్ట్ చేసినా కానీ చాలా అనుభవజ్ఞటువంటి, అంటే ఎన్నో సినిమాలు చేసినటువంటి ఆర్టిస్ట్గా చేశారు. ఈ సినిమాలో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రేపు చూసిన అందరూ కూడా అంటారు. అలాగే సంపూర్ణేష్ బాబు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడు.
అలాగే నా సినిమాల్లో కామెడీ అనేదాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నా సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కృష్ణ భగవాన్ గారు. నేను ఆయన లేకుండా నేను ఏ సినిమా ఇంతవరకు చేయలేదు. ఆయనకి నాకు అనుబంధం అలాంటిది. అలాగే నన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఆలీ గారు. సో ఆలీ గారు, కృష్ణ భగవాన్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇందులో ఒక మంచి కామెడీ ట్రాక్ ఉంటుందండి. చాలా చాలా మంచి ట్రాక్ అది. సో కడుపుబ్బ నవ్వుకుంటారు. ఇదేంటంటే ఒక బొమ్మల బ్యాక్డ్రాప్లో ఒక ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనేది కాకుండా అన్నీ అంటే నవరసాల సమ్మేళనమైనటువంటి సినిమా ఇది. ఇందులో అన్ని రసాలు ఉంటాయి. అంటే ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది, దీంట్లో కామెడీ ఉంది. సో ఎక్కడెక్కడ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలో అన్నీ కూడా మిళితం చేసి అన్ని సమపాల్లో రంగరించి చేసినటువంటి ఒక మంచి సినిమా. కుటుంబ సమేతంగా అందరూ కూర్చుని హాయిగా నవ్వుకుని చూసేటటువంటి సినిమా. నేను గ్యారంటీ ఇస్తున్నా. మళ్ళీ లాక్డౌన్ తర్వాత ఇందాక పని అన్నట్టు ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చుని హాయిగా ఆనందిస్తూ చూసేటటువంటి మంచి సినిమా అండి, అది గ్యారంటీ. కాబట్టి ఇంటిళ్ళ బాధ వచ్చి ఈ సినిమా చూడాలి. సో ఆ తర్వాత ఈ సినిమాకి ఆర్టిస్టుల పరంగా వీళ్ళందరూ అనుకుంటే ఇక టెక్నీషియన్స్ పరంగా శ్రీలేఖ్ గారు మ్యూజిక్, సురేందర్ రెడ్డి గారు ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ఒక రెండు కళ్ళులాగా. ఎందుకంటే ఇందులో ఉన్న పాటలన్నీ కూడా శ్రీలేఖ్ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వడం. అంటే ఆవిడ నేను కలిసి ఇది 6వ సినిమా. అన్ని సినిమాల్లో మా కాంబినేషన్ హిట్టే. అలా కూర్చుని అద్భుతమైన ట్యూన్స్ చేయడం, దానికి మంచి రైటర్స్ సుద్దాల గారు, తర్వాత అనంత శ్రీరాము, తర్వాత శ్రీమణి, కృష్ణప్రసాద్ గారు, ఇలా యాదగిరి, ఇలా మంచి మంచి రైటర్స్ లిరిక్స్ రాయడం జరిగింది. ఆడియో అంతా కూడా అన్ని సాంగ్స్ చాలా మంచి హిట్ అయినాయి, ఆదిత్య ద్వారా రిలీజ్ అయ్యి. సో ఈ సినిమాకి అంటే సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దానికి రికార్డింగ్ అనేటటువంటిది ప్రాణం పోశారు నిజంగా ఈ సినిమాకి. అలాగే సురేందర్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ చాలా ప్రతి ఫ్రేమ్ని కూడా అద్భుతంగా ఆయన చిత్రీకరించడం జరిగింది. సో అలా మంచి టెక్నీషియన్స్తో మంచి ఆర్టిస్టులతో చేసినటువంటి ఒక మంచి సినిమా అండి. సో ఈ సినిమాని అందరూ ఆదరించి ఈ సినిమాని మంచి హిట్ చేసి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఇద్దరికి కూడా నెక్స్ట్ మళ్ళీ ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ, మీడియా మిత్రులు అందరూ కూడా ఇది చిన్న సినిమా అయినా కానీ మీరు పెద్ద మనసుతో మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమాకి ఊపిరి పోస్తారని మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటూ సెలవు.